జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. హిందువులలో వచ్చిన ఐక్యతకు సంబంధించిన మీకందరికీ నచ్చే మనమందరం ఇష్టపడే ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సవినయంగా వేడుకుంటా ఉన్నా. సహజంగా మన దేశంలో హిందువుల్లో ఏంటంటే పెద్దగా ఐక్యత అనేది ఉండదు. ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి లక్ష్యాలు వాళ్ళగా బతుకుతూ ఉంటారు. మన దేశంలో హిందువుల్లో చాలా వరకు ఐక్యత అనేది ఉండదు. మనకు కూడా బాగా తెలుసు కదా. ముఖ్యంగా ఏంటంటే మన హిందువులు కులాల వారీగా విడిపోయి బతుకుతూ ఉంటారు. అసలు హిందువు అనే మాట ఉండదు. ఎంతసేపటికి పేరు చివర ఒక తోక, సరే ఆ తోక పెట్టుకుని అదొక రకం. అంటే మీ కులం ఏదో తక్కువ, మా కులం ఏదో ఎక్కువ, మాకు మేమే ఎక్కువ అనుకున్నట్టు ఆ మారి బతికేవాళ్ళు చాలామంది ఉంటారు. పైగా అందులో వర్గాలు కూడా విడిపోయి జీవిస్తూ ఉంటారు అన్నమాట. ఈ కులాల్లో మళ్ళీ కొన్ని వర్గాలు తెగలు ఎట్లా కూడా ఉంటాయి. ఆ విధంగా కొంతమంది ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ కులపిచ్చి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 10 వరకు కుల పార్టీలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆడ కులపిచ్చి అనేది ఏ స్థాయిలో ఉంటుందో. ఉత్తరప్రదేశ్లోని ప్రజలు కుల పార్టీల పరంగా విడిపోయి జీవిస్తూ ఉంటారు. ఎవరి కుల పార్టీ తరఫున వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మామూలుగా అయితే సాధారణ హిందూ ప్రజల్లోనే ఈ ఐక్యత అనేది తక్కువైపోతూ ఉంటుంది. ఇక ఉన్నత స్థాయి వర్గాలైతే ఇంక చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు మామూలుగా అయితే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అయితే వీళ్ళే కొంచెం ఏమైనా పట్టించుకునేది. వాళ్ళే అంతంత మాత్రం ఉన్నప్పుడు ఇంకా బాగా డబ్బులు ఉండే వాళ్ళకి అవసరమే ఉండదు. అసలు వాళ్ళు హిందుత్వం అంటే పనిలే, ఏం పనిలే. ఇంకా ఎట్ట సంపాదించాలో ఆ సంపాదించిన దాన్ని జాగ్రత్తగా దాన్ని ఎట్ట కాపాడుకోవాలో, ఎట్ట భద్రపరచుకోవాలనే దాని మీదనే ఉంటుంది వీళ్ళ దృష్టి అంతా కూడా. ఇక్కడ ఉన్నత స్థాయి వర్గాలు అంటే బాగా డబ్బున్న బడాబాబులు అని అర్థం. బాగా డబ్బున్న హిందువుల్లో ఇక ఐక్యత అనేది కనీసం ఎత్తుక్కున్నా కూడా ఏడా కనపడదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, అట్లాగనమాట. అసలు హిందూ అన్న మాటనే ఈ డబ్బున్న బడాబాబులు అసలు పట్టించుకోరు. వాళ్ళకి సంబంధం లేని అంశం అది. కానీ ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు లేనిది ఒక విచిత్రం ఒకటి చోటు చేసుకుంది. అది ఏందయ్యా అంటే ఉత్తరప్రదేశ్లోని బరేలీ అనే జిల్లా అనే ఒకటి ఉన్నది. ఉత్తరప్రదేశ్లో రాయ్ బరేలీ వేరు, ఈ బరేలీ వేరు. మళ్ళీ బరేలీ అంటే రాయ్ బరేలీ అనుకుంటారేమో. రెండు వేరువేరు జిల్లాలు అన్నమాట. ఈ బరేలీలో వాకిలోన్ వాల్ గాలి అనే లొకాలిటీ ఒకటి ఉన్నది. ఈ లొకాలిటీలో అందరూ బాగా డబ్బున్న బడాబాబులే నివసిస్తూ ఉంటారు. అసలు ఒకరికి సంబంధం లేకుండా నివసిస్తూ ఉంటారు. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా వరకు ఈ సిటీస్లో కూడా కిందింట్లో ఏమన్నా జరిగితే పైంటి వాళ్ళకి తెలియదు, పైంట్లో ఏమైనా జరిగితే కిందింటి వాళ్ళకి తెలియదు, పక్కింటి వాళ్ళకి తెలియదు, ఆ పక్కింటి వాళ్ళకి తెలియదు. ఎవరు బతుకు వాళ్ళది, మనం ఏడున్నామో ఒకటి తెలియదు. అదే మీరు గ్రామాల్లో ఇవ్వండి. గ్రామాల్లో ఏంటంటే సరే ఆడేంటంటే కొంతవరకు ఉంటుంది. ఒక పెళ్లి జరిగినా కూడా ఊరంతా కానీ పోయి ఆడ కులాలకు అతీతంగా అందరూ కూడా పెళ్లిలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక చావులో కావచ్చు, అది ఏ కార్యమైనా కూడా వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఆ బాధ కావచ్చు లేకపోతే సంతోషంలో కావచ్చు, అందరూ కలిసి పంచుకుంటారు. చాలా వరకు గ్రామాల్లో ఇప్పటికీ అటువంటి వాతావరణం ఉన్నది. కానీ పట్టణాల్లో లేదు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఒక కల్చర్ తయారైంది. అది ఎట్లా అంటే కొంతమంది ముందు పేదరికాన్ని అనుభవించుంటారు, ఇప్పుడు 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటారు. ఈ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు అందరితో మంచిగా ఉంటారనమాట. కొత్తగా ఈ డబ్బులు సంపాదించిన తర్వాత వీళ్ళు ఎవరితో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే మాట్లాడితే వాళ్ళు ఏమన్నా మన డబ్బులు అడుగుతారేమన్నా, ఏదో టప్పు అడుగుతారేమనే అనేటట్టు వీళ్ళందరినీ కూడా దూరం చేసుకుంటారు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎట్లుంటుందో పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అయితే ఈ మధ్య బరేలీలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా ఈ వాకిలోని వాలి గాలి లొకాలిటీలోని హిందువులంతా కూడా ఒకటైపోయినారు. అందరినీ ఆశ్చర్యపరుస్తా డబ్బున్న హిందువులంతా ఐక్యంగా ఒకటైపోయినారు. చూడండి, మామూలుగా సాదా భేద ఒకటైపోయేది వేరు, వీళ్ళు ఇటోళ్ళు ఒకటయ్యేది వేరు. వీళ్ళు ఒకటి ఎప్పుడైతారంటే అయితే ఇంకా బాగా సంపాదన వస్తుంది, ఇంకా ఏదో జరుగుతుంది అనుకున్నప్పుడు అవుతారు. కానీ అది హిందుత్వంలో అయినారంటే అది పెద్ద గొప్ప విషయమే కదా. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి కారణం ఎవరయ్యా అంటే బరేలీలోని జాంబీలు అంటే ఎవరో మీకు తెలుసు కదా. ఈ మధ్య బరేలీలోని ఈ వాకిలోని వాలి గాలి లొకాలిటీలో అక్కడున్న హిందువుల్లో ఐక్యత లేదని చెప్పి తెలుసుకొని ఈ జాంబీగాళ్ళు ఏం చేశారంటే పొద్దస్తమానం నిద్ర లేచిన టాంచి ఈ లొకాలిటీలోకి పోయేది. ఆ హిందువులందరినీ అక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళకి ఇష్ట ప్రకారం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు గురి చేయొచ్చో అన్ని ఇబ్బందులు గురి చేస్తారంట. దీంతో ఇక్కడ హిందువులంతా ఒకటి ఒక సంఘాన్ని దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ వాకిలోని వాలి గాలి లొకాలిటీలోని ఒక హిందూ వ్యాపారవేత్త ఏం చేశాడంటే దానికి ఏదో ఎక్కువ డబ్బు వచ్చా అని చెప్పి ఆశపడిపోయి ఉంటారు కదా కొంతమంది కకృతం ఉండాకుడుకులో. అతను ఏం చేశాడంటే ఆ ఇంటిని ఒక జాంబీగాడికి అమ్మేసినాడు. అంతే. ఇక ఈ వాకిలోని వాలి గాలిలోని అంటే ఈ లొకాలిటీలోని హిందువులంతా కలిసి తన ఇంటిని ఆ జాంబీగాడికి అమ్మిన హిందువు మీద
ఆంక్షల కొరడ అయితే జులిపించారు. మర్యాదగా తన ఇంటిని ఆ జాంబీగాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు అమ్ముతావా లేదా, లేకపోతే నిన్ను హిందువుల నుంచి బహిష్కరించమంటావా అంటూ ఆ హిందూ వ్యాపారవేత్తకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినారంట. అంతే, దెబ్బతో ఆ హిందూ వ్యాపారవేత్త తన ఇంటిని ఆ జాంబీకి అమ్మకుండా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇంటి అమ్మకపు పత్రాలను కూడా చించేసినాడంట. దీంతో అత్యంత సంపన్న ప్రాంతమైన ఈ వాలి గాలి లొకాలిటీలోని హిందువులను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వీళ్ల స్ఫూర్తితో తాము కూడా అలాగే సంఘాలను ఏర్పాటు చేసుకొని ఐకమత్యంగా ఉండాలని ఈ బరేలీ హిందువులు కూడా ఒక అద్భుతమైన నిర్ణయానికి వచ్చారంట. చూడండి, ఒకరిలో మార్పు వస్తే ఆ మార్పు అనేది ఎంతమంది మీద ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ కూడా హిందువుల్లో వస్తున్న ఈ మార్పులు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉండదు నాకైతే. ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు యాడనో కాదు, ప్రొద్దుటూరు ఒకటి ఉన్నది ఏడ కడప జిల్లాలో, మీకు తెలుసో లేదు ఎంతమందికి ప్రొద్దుటూరు, బయట వాడిని వచ్చి ఆడ వ్యాపారం చేయనీరు, అంత యూనిటీ అనమాట వాళ్ళకు. నువ్వు ఏ వ్యాపారం అయినా చేయి, ఇదని కాదు అదని కాదు, ఆ వ్యాపారం విషయంలో వేరే వాళ్ళని వేలు పెట్టినారు. అదే ఐకమత్యము మన ధర్మం విషయంలో కూడా ఉండాలా, రావాలా, దేశం విషయంలో కూడా రావాలా. దేశానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా అందరూ ఒకటైపోయి ఆ ఒత్తలోళ్ళకైతే ఏంలే, ఇంకా అట్లా ఉండాలి, చెమటలు పట్టించాలి. అంటే దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడాలన్నా, కారు కూతలు కుయ్యాలన్నా, లేకపోతే మనల్ని ఏదో ఇబ్బందులకు గురి చేయాలన్నా, మన మీద దాడులు చేయాలన్నా కూడా కనీసం ఆ ఆలోచన వాడి మెదడులోకి వస్తేనే కింద ఊట కారాల, పులుసు ఉంటుంది కదా, ఆ పులుసు డ్రాపులు కారాల. అది సంగతి. ప్రతి ఒక్కరు ఆ విధంగా తయారవ్వాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అట్లాగే ఈ వీడియో నచ్చితే ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.